ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక వంటగదిలో వంట చేసే మనుషులు ఎవరు కనిపించరు. ఇదేంటి శాంత ఎక్కడికి వెళ్ళింది అబ్బి అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే ఇక వెంటనే రుద్రాని, అదేంటమ్మా శాంత రాలేదని నాకు అడుగుతావేంటి, నాకేం తెలుసు మానేసినట్టుంది అనగానే, అమ్మమ్మ మా అత్త బాగా పొగరంతా కూడా పరమేశం మీద చూపించింది. ఏవేవో రకరకాల వంటకాలు కావాలని అడిగింది. ఆ వంటలు నా వల్ల కాదని వెళ్ళిపోయింది అని చెప్పి ఇక చెప్తుంది స్వప్న. ఇక ఏది ఏమైనా టీ అయితే తాగాలి కదా, నా కోడలు లేదు, నా మనవరాలు లేదు, కడుపుతో ఉన్న పిల్లవి నీతో పెట్టించుకుని తాగలేము. నా రెండో కోళ్ళ తన అన్నము తన కూరలు తను ఒక ఉమ్మడి కుటుంబంలో కుంపటి పెట్టుకొని మరీ వడ్డించుకుంటుంది. తప్పుతుందా నాకు అని చెప్పి ఇక కిచెన్లోకి వచ్చి ఇందిరాదేవి అందరి కోసమని టీ కాఫీలు పెట్టడం కోసం కలుపుతూ ఉంటే చెయ్యి కాస్త గాయమైపోతుంది. ఒక్కసారిగా ఇక అందరూ కూడా ఇందిరాదేవి దగ్గరికి వస్తారు. ఇక రాజు అయితే హడావుడిగా, నానమ్మ ఎందుకు నానమ్మ ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే రాజ్కి బాగా కోపం వస్తుంది. ఇక వెంటనే పక్కకి వచ్చి కావికి ఫోన్ చేసి, ఇదిగో కళావతి, నీ కడుపు నిండిపోయిందా? ఇంట్లో మా నానమ్మని చూడడానికి ఎవరూ లేకుండా అయిపోయారు. చివరాఖరికి వంటగదిలోకి వెళ్ళి నానమ్మ గాయం చేసుకుంది. ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తే మా మమ్మీని మర్యాదగా పంపించు. పెద్దవాళ్ళైనా నానమ్మ తాతయ్య వాళ్ళకి పనులు చేయడానికి ఎవరు లేరు ఇక్కడ, మా అమ్మని పంపించు అని చెప్పి గట్టిగా రుబాబుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న అపర్ణ వెంటనే ఫోన్ తీసుకొని, ఏంటి తెగ అరుస్తున్నావు, తెగ రుబాబు చేస్తున్నావు, అయినా నీకు నీ భార్యకి సంబంధం లేదని నువ్వు మాట్లాడి వెళ్ళిపోయిన వాడివి నీ భార్య మీద ఏంటి తెగ పెత్తనం చెలాయిస్తున్నావు? కావ్య నన్ను పంపించడం ఏంటి? నేను ఆ ఇంటి నుంచి వచ్చిందే కావ్య కోసం. కావ్యని ఇందులో లాగొద్దు, మర్యాదగా కావ్యని వచ్చి తీసుకొని వెళ్ళు, వెంటనే నేను కూడా వస్తాను అని చెప్పి ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ. అయ్యో అత్తయ్య గారు, అక్కడ మీరు లేరు, నేను కూడా లేను. నానమ్మకి పాపం అనవసరంగా చెయ్యి కాలిందంట, నాకెందుకో భయంగా అనిపిస్తుంది అత్తయ్య గారు, వెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే, ఇదిగో పిచ్చి మొహమా, అక్కడ చెయ్యి కాల్చుకుంది, నువ్వు ఇక్కడ జీవితమే కాల్చుకునేలా ఉన్నావే. ఈరోజు ఏదో ఒకటి చేసి ఏదో ఒకరు వంట చేస్తారు, లేదంటే బయట నుంచైనా తెప్పించుకొని తింటారు. మానవాడు రాజుకి బాగా ఈ మధ్య పొగరు పట్టింది. వాడి పొగరు అనచాలి అంటే ఆ మాత్రం ఇవ్వాలి కోటింగు. నువ్వు మధ్యలో కలగ చేసుకోవద్దు. ఇది నా కొడుకు కోళ్ళు జీవితం విషయం గురించి. పద అని చెప్పి ఇక అపర్ణ కావ్య నోరు మూయిస్తుంది. ఇక రాజు అయితే ఇంట్లో అందరూ ఒక రకంగా అపర్ణ లేకపోవటం వల్ల ఇంట్లో అందరూ కూడా రాజుని మూల కారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇక సుభాష్, అలాగే ఇందిరాదేవి, సీతారామయ్య, స్వప్న అందరూ కూర్చొని బంగారం లాంటి ఈ ఇంట్లో నుంచి అడుగు పెట్టింది అపర్ణ. ఎప్పుడు కూడా నీ మధ్య మా కోడల మధ్య ఇన్నిసార్లు గొడవలు అయినా కూడా కోడలు గడప దాటి వెళ్ళలేదు, మొట్టమొదటిసారిగా గడప దాటి వెళ్ళిపోయింది, అంతా రాజ్ మూలంగానే అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఆ మాటకి సుభాష్, అవునమ్మా, అపర్ణ పాపం అక్కడ ఏం కష్టాలు పడుతుందో ఏంటో. అపర్ణకి ఎప్పుడు చూసినా పొద్దున్నే లేవగానే తను ఎప్పుడూ నలుగురు వ్యక్తులకి సహాయం చేసే మెంటాలిటీనే తప్పించి ఎవరిని నొచ్చుకునే మెంటాలిటీ కాదు. అలాంటిది తన మనసు ఎంత నొచ్చుకుందో అని చెప్పి ఇక రాజ్ అట్నుంచి రాగానే సుభాష్ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక సుభాష్ అలా మాట్లాడుతూ ఉంటే అటువైపుగా రాజ్ విన్నట్టుగా వెళ్ళిపోతాడు. రుద్రాని అయితే అటువైపే నుంచొని, ఈ నలుగురు ఏంటబ్బా ఏదో కూడుపుటని చేసినట్టు అనిపిస్తున్నారు, ముఖ్యంగా మా అమ్మ ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఇక దొంగతనంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుభాష్ ఇక సీతారామయ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నాన్న, వాడు వెళ్ళిపోయినట్టున్నాడు కదా అని చెప్పి అనగానే, హాహా వెళ్ళిపోయారు అని చెప్పి ఇక స్వప్న అంటుంది. ఆ మాటలకి, ఇదేంటబ్బా వీళ్ళు నలుగురు కలిసి
రాజు గురించి ఏదో చెప్పుకుంటున్నారు అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే సుభాష్ అయితే అమ్మ స్వప్న నువ్వు వెళ్ళి మా నలుగురికి కాఫీ పట్టుకురా అనగానే ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అంకుల్ అని చెప్పి స్వప్న వెళ్తుంది. ఇక ఇదేంటి ఇంతక్కడి వరకు స్వప్నని ఏ పని చేయించకుండా చేసి రాజు అలా బయటకు వెళ్ళాడో లేదో స్వప్న చేత టీ పెట్టించుకొని తాగుతున్నారు. మరి అమ్మ ఎందుకు కిచెన్లోకి వెళ్ళినట్టు అని చెప్పి అనుకుంటూ ఉంటే చిట్టి చూసుకోవద్దా, నువ్వు చిన్న పిల్లవి కాదు కదా, అనవసరంగా చేతికి గాయం చేసుకున్నావు అనగానే చూడు బావా ఇదేమీ పెద్ద గాయమేమీ కాదు, ఆ మాత్రం రాజు మనసు కరగాలంటే ఎంతో కొంత గాయాలు అవ్వాలి, అదేదో చిన్న గాయం అయింది, వాడి దగ్గర కావాలని నొప్పి ఎక్కువగా ఉన్నట్టు నటించాను, పదే పదే నువ్వు కూడా నమ్మేసి నన్ను బాధ పెట్టద్దు బావా అని చెప్పి ఇక ఇందిరాదేవి అనడంతో సరే చిట్టి అని చెప్పి ఒరేయ్ సుభాష్ అపర్ణ అక్కడే ఉంది, ఇక మన మనవరాలు అక్కడే ఉంది, మరి వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారంటావా అనగానే ఎందుకు నాన్న నువ్వు బాధపడుతున్నావు, అపర్ణ ఎప్పటికప్పుడు నాకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంది, ఖచ్చితంగా రాజ్ ఏదో ఒక టైంలో ఈరోజు వెళ్ళి అపర్ణని తీసుకొని అలాగే కావ్యని కూడా ఇంటికి తీసుకొని వస్తాడు చూడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాణి అయితే అమ్మ బాబోయ్ ఇంట్లో నేను ఒక్కదాన్నే నటిస్తున్నానేమో అనుకున్నాను, నాకంటే ఎక్కువ నటనే నటిస్తున్నారుగా, మొత్తం మీద అపర్ణ వదిన చాలా పెద్ద డ్రామా ఆడి అక్కడికి వెళ్ళిందనమాట, ఇంత డ్రామా ఎందుకు ఆడిందా అనుకున్నాను, ఇక కేవలం కావ్యని తీసుకురావడం కోసం ఇంత నాటకం ఆడిందా, రాజ్ తీసుకురాననేసరికి ఏదో రకంగా కావ్యని ఇంటికి రప్పించాలని వదిన అక్కడికి వెళ్ళి కూర్చుందనమాట, చెప్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అయితే ఇంకొకసారి ట్రై చేయడం కోసం ఇక మళ్ళా వెళ్తాడు కావ్య వాళ్ళ ఇంటికి. ఇక ఈ లోపల దూరం నుంచి ఇక గమనించిన కనకం వదిన గారు అల్లుడు గారు వస్తున్నారు అని చెప్పనగానే వస్తున్నాడా, ఓకే స్వప్న సారీ కావ్య ఈరోజు ఖచ్చితంగా నిన్ను నన్ను ఇద్దరిని తీసుకుని వెళ్తాడు, అందుకని మనం కాస్త బెట్టు చేస్తే మంచిది అని చెప్పి ఇక అపర్ణ అయితే వెంటనే అక్కడ ఉన్న చీపురు పట్టుకుంటుంది. వదిన గారు ఏం చేస్తున్నారు అనగానే నోరు మూసుకో కనకం అని చెప్పి చీపురుతో ఊడుస్తూ అలసిపోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే వెంటనే దూరం నుంచి గమనించి ఏయ్ కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏంటి ఏమైంది, ఎందుకు అంత గావుకేక పెట్టారు అని చెప్పి కావ్య అనగానే నిన్ను మా మమ్మీని ఇక్కడికి పిలిచి మీ సేవలన్నీ కూడా చేయించుకుంటున్నారా అనగానే కావ్యకి ఇక అపర్ణ అలాగా చీపురు పట్టుకున్న సంగతి తెలియక మీ మమ్మీతో మేం పట్టించుకుంటున్నామా, అత్తయ్య గారిని మేము ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి చీపురుతో ఇక పక్కన ఊడ్చేసి పెట్టేసి ఏంట్రా ఇలా వచ్చావు, నిన్న ఒకటే చాలా ఫోర్స్గా వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు, అయినా నీకు నేను ఒకటే చెప్పాను, ఇంట్లో తప్పు జరిగింది నీ వల్ల, అది కూడా కేవలం కావ్యని ఇంటికి తీసుకురాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటున్నావనే నేను ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు నిన్న వచ్చి ఏమన్నావురా, కళావతిని తీసుకురాను నిన్ను తీసుకెళ్ళను అన్నట్టుగా వెళ్ళిపోయావు, ఇప్పుడేంటి మళ్ళీ వచ్చావు అనగానే చాలు మమ్మీ చాలు, నేను విసిగిపోయాను, పొద్దున్న చూసావు కదా మమ్మీ నానమ్మకి చెయ్యి కాలింది, వంట చేయడానికి ఎవరూ లేరు, నువ్వన్నట్టు ఆ ఇంటికి పెద్ద కోడలుగా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి మమ్మీ, అదే కదా గౌరవం, ఈ కుటుంబ గౌరవాన్ని ఎప్పటి నుంచో కాపాడేది కోడలే, అలాంటి నువ్వే ఇల్లు గడప దాటి ఇక్కడికి రావడం ఏంటి మమ్మీ, అది కూడా ఈ కళావతి వాళ్ళ ఇంట్లో ఉన్నావని తెలిస్తే ఎంత పరువు నష్టం, ఎవరికైనా తెలిస్తే అసలు ఎంత చండాలంగా ఉంటుంది, అయినా ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు మమ్మీ అనగానే చాలా నోరు ముయిరా, నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా లేదంటే కావాలని దెప్పిపోవడానికి వచ్చావా, ఏంట్రా గౌరవం అగౌరవాల గురించి మాట్లాడుతున్నావు, దుగ్గిరాల ఇంటి కోడలు కావ్య వాళ్ళ ఇంట్లో ఉందనగానే అంత అగౌరవం అన్నప్పుడు దుగ్గిరాల ఇంటి మనవరాలు అదే కోడలు తన పుట్టింట్లో ఉంటుంది అంటే ఎంత అగౌరవం, అది గమనించావా, అయినా నువ్వేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, ఇది నీ అత్తగారి ఇల్లు, ఈ అత్తగారి ఇంట్లోనే నువ్వు కూడా ఉండాలి, అప్పుడప్పుడు అలాంటిది ఇక్కడ ఎలా ఉన్నావంటావేంటి, బాగానే ఉన్నాను, ఇక ఇక్కడ రుద్రాన్ని లేదు కాబట్టి సంతోషంగానే ఉన్నాను రా అనగానే ఎందుకు మమ్మీ అత్త గురించి అలా మాట్లాడతావు,
ఏదైనా ఈ కళావతి మూలంగా నువ్వు మారిపోయావు. నా గురించి రా మమ్మీ రా అని చెప్పనగానే, ఒరేయ్ నీ గురించి కాదు ఎవరి గురించి నేను రానురా. నువ్వు కావ్యం తీసుకొని కారు ఎక్కి కూర్చో, నిమిషంలో నీ వెనకాల వస్తా అనగానే, మమ్మీ ఇది జరగని పని, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, వస్తున్నావా రావట్లేదా మమ్మీ అనగానే, రానని చెప్పాను కదరా. వస్తే ఒకవేళ నా కోడలతోనే ఇంటికి వస్తా తప్పించి నేను రాను అని చెప్పాను. కానీ సరే మమ్మీ నీ ఇష్టం, నువ్వు నన్ను దూరంగా పెట్టేసి ఇక్కడ కళావతితో ఉండాలనుకుంటున్నప్పుడు ఉండు మమ్మీ, కానీ ఈ రాజ్ సంగతి కూడా త్వరలోనే చూస్తావు. నువ్వు ఎలా రావో నేను చూస్తాను. ఈ కళావతి మాటలు నీకు బాగా నెత్తికెక్కాయి అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి చెవులు కొరికేసి ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొడుతుంది. చూడు వదిన, అసలు పెద్ద వదినకి ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ ఏమి గౌరవం కానీ నీకు ఉండదు. నువ్వు నీ కొడుకు ఎంతసేపు ఒంటరి వాళ్ళే. వాడు పాపం ఆటో వేసుకుంటూ కష్టపడుతున్నాడు. వాడికి తెలియదు వదిన, వాడికి డబ్బు అంటే వాల్యూ తెలీదు. వాడికి అసలు ఎవరన్నా ఏమన్నా వాడి మనసంతా మార్చేసింది ఆ కావ్య తల్లి అనుకుంటున్నాడు. అందుకే నీ మాట పెడచెవిని పెట్టి ఇక వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళ పేదరికం అంతా కూడా నిలువెత్తు అనుభవిస్తున్నాడు నీ కొడుకు. ఇప్పుడు గనక నువ్వు ఆస్తి విషయంలో ఇంకా కుంపడి పెట్టుకొని వండుకోవడం కాదు, అడిగి పడేసి కడిగేయాలి. అప్పుడు ఖచ్చితంగా నీ వాటా నీకు ఇస్తారు. ఆ వాటా తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాడు దర్జాగా కాలు మీద కాలేసుకొని బ్రతుకుతాడు. అప్పుడు నీ తల్లిగా నీ ప్రేమ నెగ్గుతుంది, నీ దగ్గరకు కూడా వస్తాడు అనగానే ఇక ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా విజృంభణ స్టార్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. ఏమైంది ధాన్యలక్ష్మి, ఏంటి ఇటొచ్చావు అనగానే, మీరు నాకు ఏ గౌరవం విలువ ఇవ్వట్లేదు అత్తయ్య గారు. మీరు ఎంతసేపు అపర్ణ అక్క గురించి ఆలోచిస్తున్నారు అనగానే, ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏమైంది అనగానే, అత్తయ్య గారు అలా మాట్లాడద్దు. నా కొడుకు రోడ్డు మీద ఆటో వేస్తున్నాడు. వాడు అలా ఆటో వేస్తున్నాడు, కష్టపడుతున్నాడని మీకు మీ అందరికీ నేను ఇక ఎంత ఇదిగానో అడిగాను. వాడి ఆస్తిని ఇచ్చేస్తే వాడు కష్టపడడని. కానీ నా ఆలోచనని పక్కన పెట్టారు. ఇప్పుడు మీరందరూ కూడా నా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటి కోడలుగా అపర్ణ అక్కను తప్పించి నన్ను ఏ రోజు అనుకోలేదు. అందుకేగా ఈరోజు మీరు అపర్ణ అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెగ గొడవ చేస్తూ తెగ బాధపడుతున్నారు. అదే నా కొడుకు విషయంలో నా విషయంలో ఎవరు పట్టించుకోవట్లేదు. మావయ్య గారు, మీరు చాలా రోజులే టైం తీసుకున్నారు. దయచేసి ఇక నా కొడుకుకి రావాల్సిన ఆస్తిని నాకు రాసి ఇవ్వండి దయచేసి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఇక అప్పుడు ఇందిరాదేవి సమాధానం చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావే, ఇంట్లో జరిగిన గొడవలకి చాలదా అన్నట్టు నువ్వు పైపెచ్చు గొడవ స్టార్ట్ చేస్తున్నావా? నీకు నేను ఏం చెప్పాను? నువ్వు అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది అన్నాను. నా మాట మీద నమ్మకం లేదా? కానీ నువ్వన్నట్టు ఆస్తి కాదు, నీ కొడుకు నీ దగ్గరికి వస్తాడని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జరిగిన విషయంలో కావ్య రాజ్ ఒక్కటైతే చాలు, ఖచ్చితంగా అపర్ణ ఇంటికి వస్తుంది. కావ్య రాజు ఒక్కటయ్యి కళ్యాణ్ని 4 మాటలు బ్రతిమలాడితే వాడు ఇంటికి వస్తాడు. అందరం సంతోషంగా ఉండొచ్చు. ఇదంతా నేను కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాను. అనవసరంగా నువ్వు లేనిపోని ఆలోచించుకొని ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసావంటే ఊరుకోను అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక ప్రకాశం అయితే, అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు, దీని సంగతి నేను చూసుకుంటాను కదా, ధాన్యం పద అని చెప్పి పక్కకు లాక్కొస్తాడు. ఏంటండి మీరు ఏం మాట్లాడినెవరు, మీరు మాట్లాడరు, నా కొడుకుకి అన్యాయం జరుగుతుందండి అనగానే, ఏంటే నీ కొడుకు అన్యాయం జరిగేది? నీ కొడుకుకి ఏ అన్యాయమూ జరగట్లేదు, న్యాయమే జరిపిస్తాను. ఎంతైనా నీ కొడుకు అంటావేంటే, వాడు మన కొడుకు. వాడి జీవితం సవ్యంగా సాగాలి అంటే వాడు డబ్బుతో ఇక ఫ్యాక్టరీలు కట్టనవసరం అవసరం లేదు. వాడి మనసుకు నచ్చిన వృత్తి చేసుకొని వాడు పైకి వెళ్తాననుకున్నాడు. కానీ నువ్వు ఎదుగునివ్వేలాగా లేవే. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, కావ్య రాజ్ ఇద్దరు కూడా విడివిడిగా గొడవలు పడుతున్నారు. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసి ఆ తర్వాత రాజ్తో కావ్యతో నేను మాట్లాడతానే,
కళ్యాణ్ శాశ్వతంగా ఇక్కడ ఉండాలి, నా కొడుకు నా దగ్గరే ఉండాలి అని చెప్పి అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఇంటికి వచ్చిన కళ్యాణ్తో ఎడమొహం పెడమొహం పెట్టుకోకుండా ఆ అప్పుని కోడలుగా ఒప్పుకో. అప్పుడు ఈ ఆస్తిని చేల్చాల్సిన అవసరము లేదు, మన కొడుకు ఆటో డ్రైవింగ్ చేయాల్సిన అవసరము లేదు అనగానే దాన్ని నేను కోడలుగా ఒప్పుకోను అనగానే మరి మన ఆస్తిని కళ్యాణ్కి ఇస్తానంటున్నావు కదా, అప్పుడు కళ్యాణ్కి ఇక అప్పు భార్య అయినప్పుడు వాళ్ళిద్దరూ సమానంగానే కదా అనుభవిస్తారు, మరి దానికి ఓకేనా నీకు అనగానే దానికి ఓకేని, ఆడు ఎవరితో అన్నా పెళ్లి చేసుకొని కానీ వాడు కష్టపడకూడదు అనగానే సరే అయితే వాడు కష్టపడకూడదు అంటే నేను నీకు మాట ఇస్తున్నాను, కావ్య రాసి ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన మరుక్షణమే కళ్యాణ్ ఆస్తి కళ్యాణ్కి రాసిస్తాను, అప్పటి వరకు నువ్వు నోరు మూసుకొని ఒక మూలను పడుండు. మా అమ్మ చెయ్యి కాలి బాధపడుతుంటే మా అమ్మనే వెళ్ళి నిలదీస్తావా? ఇంట్లో ఉంటూ విడిగా వండుకుంటూ నువ్వు చేసినవన్నీ చూడటానికి నేనేమైనా చేతికి గాజులేమైనా తొడుక్కుంటున్నానా? ఆస్తులు అంటే ఇప్పటికిప్పుడే కేకు కట్ చేసి నోట్లో పెట్టేసేంత మొక్క కాదు, అవి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి ఆస్తి. దాన్ని భాగాలు చెయ్యాలి అంటే ఖచ్చితంగా పెద్ద మనవడు రెండో మనవడు ఇద్దరు కూడా వాళ్ళ భార్యలతో ఇంట్లో ఉండాలి. రేపటి రోజు ఎవరో ఒకరు మేము ఏమీ అనకుండా బయట ఉన్నప్పుడు ఈ ఆస్తిని ఏ రకంగా మీరు చీలుస్తారని కళ్యాణ్ కానీ రాజ్ కానీ అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? అందుకే ముందు రాజ్ కావ్య మా వదిన అందరూ ఇంటికి రావాలి, ఆ తర్వాత వాళ్ళిద్దరిని పిలిపించి నువ్వు చెప్పినట్టుగానే వాడి ఆస్తి వాడికి రాసిస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి నోరు మూయిస్తాడు ప్రకాశం. ఇక రుద్రాణి అయితే వెంటనే ఇదేంటిది, ధాన్యలక్ష్మి మొత్తానికి నోరు మూసుకునేలాగా చేసేసాడు మా ప్రకాశం అన్నయ్య. ఇంకా ధాన్యలక్ష్మి ఏం లెగుస్తుంది, ఇక బొస్సుమని ఎప్పుడైతే బుసుబుసుమంటూ ఇక బుసలు కొట్టిందో మొత్తం కూరలని తీసి పడేసేలాగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉండగా రాజ్ చాలా ఫోర్స్గా కారులోంచి వస్తాడు. ఇక లాన్లో కూర్చొని ఉంటుంది రుద్రాణి. ఒరే రాహుల్, ఎంతైనా ఈ ఇంట్లో ఏంట్రా ఇంత ఘోరం జరుగుతుంది, దేవత లాంటి మా వదిన ఈ ఇంట్లో లేకపోతే నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు, అంతా కావ్య చేసిందిరా, కావ్య వల్లే వదిన ఇంట్లో వాళ్ళందరూ మారిపోయారు, లేదంటే దేవుడు కిరీటం పెట్టుకున్నట్టు వదిన కిరీటం లేకుండా గర్భగుడిలో ఉన్న ఇక అమ్మవారిలా ఉండేదిరా, అలాంటి ఇక అపర్ణ వదినకి ఎంత కష్టం వచ్చిందిరా, కేవలం ఆ బొమ్మలు వేసుకునేదాని ఇంట్లో ఉంది అంటే ఆ కావ్య ఏదో చేసిందిరా, లేదంటే వదిన అక్కడ ఉండడం ఏంటి అని చెప్పి రాజు వస్తూ ఉండగా రాజు వినేటట్టుగా మాట్లాడుతూ ఉంటే రాజు అలానే వింటూ ఉంటాడు. ఇక వదిన ఇంటికి రాదేమో కదా మమ్మీ అనగానే ఎందుకు రాదు, రాజు అంటే చాలా ఇష్టం, రాజు కోసం ఖచ్చితంగా వస్తుంది, కానీ రాజు పాపం వాడు వెళ్ళి పిలుస్తానే ఉన్నాడు కానీ ఇక వదిన రావట్లేదు. కానీ రాజు చిన్న దెబ్బ తగిలిన రాజుకి విరవిరలాడిపోయేది చిన్నప్పుడు కూడా వాడు స్కూల్ నుంచి ఒకరోజు సైకిల్ ఏదో గుద్ది దెబ్బలు పాలయ్యి ఇంటికి వచ్చేసరికి ఊరు వెళ్ళిన అపర్ణ రెండో రోజే తిరుగుటప్పగా వచ్చేసింది. వారం రోజులుగా ఉండి వస్తాననుకున్న ఊరు కాస్త అరగంటలోనే వెనక్కి తిరిగి వచ్చింది. అంత ప్రేమరా మా వదినకి రాజు అంటే. అలాంటిది రాజుని దూరంగా పెట్టి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా కావ్య ఇక ఏదో మాయ చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజ్ వెంటనే అత్త అని చెప్పి పిలుస్తాడు. ఏంట్రా రాజ్, ఏమైంది, అపర్ణ వదిన రానునిందా అనగానే అవునత్త, సరే కానీ నేను ఒక విషయంలో మీ ఇద్దరికి ఒక పనప్ప చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనగానే ఏం పనిరా రాజ్ అనగానే ఇక రాజ్ వెంటనే అత్త, మా అమ్మని ఒక్కసారిగా మార్చేసిన కళావతిని ఏదో ఒక రకంగా ఈ ఇంటికి రాకుండా చెయ్యాలనుకున్నాను, కానీ కళావతితో జంటగానే వస్తానంటుంది మా మమ్మీ, కాబట్టి నేను మా మమ్మీకి ఒక ఝలక్ ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు ఖచ్చితంగా నాకు సహాయం చేయాలి అనగానే చెప్పరా రాజ్, నువ్వు అడగడం నేను చేయకపోవడమునా, వదిన రావాలంటే ఏం చేయమంటావో చెప్పు అని చెప్పి ఇక నటిస్తూ ఉంటుంది. నేను ఇంట్లో ఉత్తరం రాసి మమ్మీ రాలేనందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్తాను, నేను లోకల్లోనే ఉంటాను, అది కూడా మన ఫామ్ హౌస్లోనే ఉంటాను, ఎవరికి ఈ విషయం తెలియనివ్వద్దు, ఖచ్చితంగా ఈ విషయం తెలిసిన మమ్మీ ఇంటికి తిరిగి వస్తుంది,
అప్పుడు అప్పుడు మమ్మీని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఈ విషయంలో నాకు నువ్వు సహాయం చేస్తావు అనుకుంటున్నాను. ఏరా రాహుల్, ఫామ్ హౌస్ ఖాళీగానే ఉంది కదా అనగానే, ఉంది రాజ్, ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉంటానంటే మొత్తం క్లీన్ చేయించి నీట్గా నీకు అన్నీ అరేంజ్ చేస్తానంటే ముందు నువ్వు ఆ పని మీద ఉండు. అత్త, నేను రాసిన ఉత్తరం ఇదిగో, ఇది ఇక నా బెడ్రూమ్లో దొరికిందని అందరికీ చూపించు. ఖచ్చితంగా మమ్మీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి ఇక అనగానే, సరే రాజ్, ఏంటో నా చేతికి ఇచ్చావు, నాకైతే ఎందుకో భయం వేస్తుందిరా, నువ్వు దొరికిపోతావేమోనని అనగానే, దొరికిపోకుండా చూసుకోమన్నారికే నీకు చెప్పాను అత్త. రాహుల్, నువ్వు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అక్కడ ఉన్నానన్న సంగతి ఎవరికి తెలియకూడదు. ఏదో ఊరు వెళ్ళిపోయినట్టుగా సృష్టించండి. ఈ విషయంలో మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే రాజ్ అనగానే, నేనున్నాను, నేనే కదా మీ చేత చేయించింది, మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి రాజ్ కారు వేసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అందరికీ కూడా ఇక రుద్రాణి అయితే ఉత్తరం చూపిస్తుంది. రాజ్ బెడ్రూమ్లో ఈ లెటర్ రాసుందమ్మా. రాజ్ పొద్దున్నే వెళ్ళాడు, ఇక తిరిగి రాలేదు. ఏంటా రాజ్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పి వెళ్ళేసరికి, ఈ లెటర్ ఉందమ్మా, ఈ లెటర్ రాజ్ రాశాడు. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. రాజ్ ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా అని చెప్పి అపర్ణకి విషయం చెప్పగానే అపర్ణ వెంటనే షాక్ అయిపోతుంది. వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా? వాడు ఆ రకంగా చేశాడా? ఇప్పుడు ఏం చేయాలి అనగానే, కావ్య, చెప్పాను అత్తయ్య గారు, ఆయనకి నా మీద ప్రేమ లేదని. మీరు అనవసరంగా అతనిలో నా మీద ప్రేమని కల్పించాలని చూస్తున్నారు. దయచేసి నా కోసం మీరు ఇల్లు వదిలి వచ్చారు, చేసింది చాలు. మీ అబ్బాయి గారి గురించి మీకు తెలియందేముంది? మొండి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతే తిరిగి వస్తారు. దయచేసి వెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పి ఇక అపర్ణని బ్రతిమలాడుతుంది కావ్య. ఇక అపర్ణ అయితే, అది కాదు కావ్య, నా మాట విను. వాడు ఊరు వెళ్ళాడు, నువ్వు నాతో రా, ఇంటికి వెళ్ళిపోదాం. వాడు వచ్చినాక నేను మాట్లాడతాను అనగానే, అత్తయ్య గారు ప్లీజ్ నన్ను క్షమించండి అత్తయ్య గారు, ఆయన మనసులో నేను లేను. ఆయన నన్ను తీసుకెళ్ళని వెళ్ళలేక ఇల్లు వదిలే వెళ్ళిపోయారు. దయచేసి తల్లి కొడుకుని విడదీసేలాగా చేసిందని లోకం అనుకోలేగా చేయకండి. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి అత్తయ్య గారు. ఇంట్లో మీరు లేకపోయేసరికి అమ్మమ్మ పరిస్థితి కూడా బాగాలేదు అని చెప్పి ఇక అనేసరికి అపర్ణ ఇక మొత్తానికి ఇక ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఇక రాజు రాలేదని, ఇక రాజు ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలుసుకొని అందరూ బాధపడుతూ ఉంటే అపర్ణ అంటుంది, వాడికి బాగా మొండితనం ఎక్కువైపోయింది. వాడిలో ఉన్న ఈ మొండితనం గురించే నేను అక్కడికి వెళ్ళాను. కానీ వాడు ఎంతైనా నా కొడుకు కదా, నాలాగే వాడు కూడా లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు. రాని వాడి సంగతి తెలుస్తాను. నిజంగా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది వాడికి అని చెప్పి కోపంతో అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య ఏదో చిన్న ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉందని బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉంటుంది. అదే టైంలో అప్పు కూడా అట్నుంచి వస్తూ ఉంటుంది. అప్పుని చూసిన కావ్య, ఏంటి అప్పు ఇటువైపుగా వెళ్తున్నావు అనగానే, ట్రైనింగ్కి ఇటువైపు వెళ్ళాలి కదా, నా కోసం కళ్యాణ్ ఎంతగానో డబ్బులు కట్టి చదివిస్తున్నాడు, ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు, త్వరలోనే ఎగ్జామ్స్ కూడా అక్క అనగానే, అవునా, నేను కూడా చిన్న ఉద్యోగం కోసం ఇటువైపు వస్తున్నానే, ఎంతైనా నీ ట్రైనింగ్ పక్కనే నాకు ఇలా ఆఫీసులో ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఇక రాజ్ కార్ అయితే కనపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటిది, ఈ కారులో ఎవరు వెళ్తున్నారు అని చెప్పి చూసేసరికి రాజ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం గమనిస్తారు. రాజ్ వెళ్తూ ఒక దగ్గర ఆపుకొని ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ ఇక కారులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇదేంటిది, ఈయన ఊరు వదిలి వెళ్ళిపోయాను, అసలు ఇక్కడ ఎక్కడా లేనని చెప్పి ఇక భయపెట్టాడు అత్తయ్య గారిని. తిరగేసి ఇక్కడెక్కడే తిరుగుతున్నారనమాట అని చెప్పి అప్పు కావ్య ఇద్దరు రాజ్ కార్ని ఫాలో చేస్తారు. అంటే ఈయన ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడా, ఉంటూ అత్తయ్యని ఇంత బెదిరిస్తారా, చెప్తా నేను సంగతి అని చెప్పి కావ్య అప్పు ఇద్దరు కూడా ఫామ్ హౌస్లో బయట నుంచొని ఉంటారు. రాజ్ రూమ్లోకి వెళ్తాడు. ఇక రాజ్ని చూసి ఇక, ఏంటక్క, ఏంటి బావా ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు, అసలు ఏమైంది అనగానే, మాట్లాడొద్దే, ఏం చేస్తారో నేను చూస్తా అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇక అలానే ఉండగా సౌండ్ అవుతుంది. ఆగాగు అని చెప్పి ఇద్దరు కూడా వెనక్కి వెళ్ళగానే
ఇంతలో ఇక రాహుల్ ఇక రౌడీలు ఇద్దరు కూడా వస్తారు. ఇక మెల్లగా రుద్రాణి కూడా కారు దిగుతుంది. రుద్రాణి, రాహుల్, రౌడీలు ఈ నలుగురిని చూసి కావ్య షాక్ అయిపోతుంది. ఏమైందే? ఏమైందక్క? ఎందుకు అలా చూస్తున్నారు? కానీ ఒక్క నిమిషం, మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, పక్కకి రా అని చెప్పి పక్కకి తీసుకొని వస్తుంది. ఇంతలో ఇక వెంటనే రుద్రాణి మాట్లాడుతుంది ఆ రౌడీలతో. ఇదిగో మీ అందరికీ ఎంత కావాలంటే అంత డబ్బు, ఈ డబ్బును తీసుకొని ఆ లోపలున్న రాజుని చంపేయండి అనగానే తెప్పకి షాక్ అయిపోతుంది కావ్య. మమ్మీ ఏంటి మమ్మీ ఏకంగా అనగానే, మరి ఇక్కడ వరకు వచ్చిన వాడిని వదులుతామా ఏంటి? వాడే ఎదుగుతున్న తీగ కాళ్ళకు తగిలినట్టు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావురా. వీడిని లేపేయాలని వాడే గోయి తీసుకున్నాడు. వాడు చెప్పినట్టు ఈ లోకంలోనే లేనని సృష్టించాడు. మరి వాడిని నిజంగానే లోకంలో లేకుండా చెయ్యాలి కదా. వీడు అలిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు, వస్తాడులే అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతలోనే వీడిని లేపేస్తే ఇక ఎవరు అడిగిన వాళ్ళు ఉండరు. ఇక నేను చూసుకుంటానురా. మన చేతికి డబ్బులు వచ్చినాక, మనం మొత్తం పెత్తనం ఎత్తుకున్నాక మనల్ని ఎవర్రా ఏమైనా చేసేది అని చెప్పి రుద్రాణి ఒక శాడిస్ట్ లాగా మాట్లాడుతూ ఉండటం కావ్యకి రగిలిపోతుంది. ఒక్కసారిగా మొత్తం కూడా ఇక అపర్ణ రుద్రాణి మాట్లాడిన మాటలు మొత్తం కూడా రౌడీలతో ఏమైతే మాట్లాడిందో అవన్నీ రికార్డ్ చేస్తుంది. ఇక వెంటనే అది పెట్టుకొని లోపలికి వస్తుంది. ఆగండి, లోపల ఉన్న వ్యక్తి నిద్రపోవాలి, అప్పుడే మీరు చెయ్యాల్సిన పని చెయ్యాలి. పదరా రాహుల్, మీకు ముందే చెప్తున్నాను, వాడికి ఎట్టి పరిస్థితుల్లో మేము చేసిన సంగతి తెలియకూడదు అని చెప్పి చెప్పగానే, సరే మేడం మీరు వెళ్ళండి, మేం చూసుకుంటాం అని చెప్పి రౌడీలు చెప్పడంతో రుద్రాణి, రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పు అయితే, ఏంటక్క ఎంత ఘోరంగా ఎంత శాడిస్ట్గా తయారైంది రుద్రాణి అనగానే, అవునవును ముందు పద అని చెప్పి రాజ్ దగ్గరకు వెళ్ళి రాజ్ని ఇక మాట్లాడాలి, పక్కకు రమ్మంటే, ఏ కళావతి ఏంటి ఇక్కడికి వచ్చావు? నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి? ఫామ్ హౌస్లో ఉన్నానని తెలుసుకొని ఈ విషయం మా మమ్మీకి చెప్పాలని చూసావా? చెప్పుకో, ఎంతైనా చెప్పుకో, కానీ మా అమ్మ ఇంటికి వచ్చేసింది, అది చాలు. నేను పొద్దున్నే లెగిసి ఇంటికి వెళ్ళిపోతా. ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీ బెడ్రూమ్కి తాళం వేసి మమ్మీని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తా అనగానే, చాలు మీరు చెయ్యాల్సింది చెయ్యండి, దయచేసి బయటకు రండి అనగానే, ఎందుకు రావాలి? నువ్వు చెప్తే నేను రావాలా? అదేంటి అప్పు కూడా వచ్చింది, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి నన్ను మాయ చేయాలని చూస్తున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాయలో పడను అనగానే, ముందు మాయ కాదు బావా, ముందు పద బావా అని చెప్పి ఇద్దరు కలిసి చెరుకుగా చేయి పట్టుకొని బయటకు లాక్కొస్తారు. ఇక వెంటనే ఇక రౌడీలైతే గదిలోకి వస్తారు. ఇక ఏంటి ఈ గదిలో లేడు అని చెప్పి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, మేడంకి ఈ విషయం చెప్దామా? ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో అనగానే, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడో ఏమోరా, మనం ఈ రూమ్లోనే ఉందాం, వచ్చిన వెంటనే అటాక్ చేసి చంపేద్దాం అని చెప్పి రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటే ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ తింటాడు. ఏంటి ఇదంతా? కొత్తగా నా గురించి రౌడీలను పెట్టించావా కళావతి? నువ్వు ఏమాయనా చేస్తావు అనగానే, చాలు ఆపండి, నన్ను మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఈరోజు నన్ను నమ్మించాల్సిందే. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీ కళ్ళు తెరిపించాలనే నేను కూడా ఫోన్లో ఇక వీడియోతో రెడీగా ఉన్నాను, చూడండి ఒక్కసారి అనగానే రుద్రాణి బండారం మొత్తం కూడా వీడియోలో ఉంటుంది. రుద్రాణి ఆ రౌడీలతో రాజుని చంపేమని డబ్బు ఇస్తున్నానని, వాడు ఎప్పటికీ తిరిగి రాకూడదని చాలా కఠినంగా మాట్లాడడం వింటాడు రాజ్. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడరేంటి? ఇప్పటికైనా నమ్మండి, ఎవరు సొంత వాళ్ళు, ఎవరు అయిన వాళ్ళు, ఎవరు ఇంటి బయట ఉండాలి, ఎవరు ఇంటి లోపల ఉండాలో నా గురించి మీకు బాధ లేదు, నేను ఎక్కడైనా బ్రతికేస్తాను. కానీ అలాంటి నరరూప రాక్షసిని ఇంట్లో పెట్టుకొని మీరు మాత్రం బయట ఉండండి, వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుకోండి. ఈరోజు మిమ్మల్ని మేం కాపాడాం, మీరు ఇక అత్తయ్యని అలాగే అందరినీ కాపాడాలి. ఈ విషయం ఒక్కటే కాదు, అత్తయ్య మీద హత్య ప్రయత్నం కూడా చేసింది ఈవిడ గారే. ట్యాబ్లెట్స్ మార్చి అత్తయ్యని హార్ట్ ప్రెషర్ని ఎక్కువగా పెంచి కోమా స్టేజ్కి వెళ్ళేలాగా చేసింది ఇదిగో ఈ శూర్పణఖే. ఆ రౌడీలతో మాట్లాడుతుంది. నేను అది కూడా
రికార్డ్ చేశాను అని చెప్పి ఇక మొత్తానికి రుద్రాని బండారాన్ని రాజ్కి కళ్ళారా కనిపించేలా చేస్తుంది ఇక కావ్య. ఒక్కసారిగా కావ్య చేసిన పనికి రాజ్కి చాలా బాధ అనిపిస్తుంది. రాజ్ కావ్య విలువ తెలుసుకొని కావ్యని ఇక చెండు చేతిలో పట్టుకొని క్షమించమని అడిగి, పద కళావతి, నేను ఇక మనిషిగా మారిపోయాను. నిన్ను దూరం పెట్టుకొని నేను ఏమి సాధించలేను. రుద్రాని అతని ఇంటి బయటకు గెంటేసి నువ్వు ఇంట్లోకి వచ్చేలాగా చేస్తాను పద అని చెప్పి రాజ్ అయితే కావ్య చేయి పట్టుకొని ఇక దుగ్గిరాల ఇంటికి వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఇంటికి వస్తుంది, రుద్రాని రాహుల్ బయటికి వెళ్ళిపోతారు. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్